హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియా వైబ్స్. చాలా డేస్ నుంచి బయట తిరిగి తిరిగి నాకైతే చాలా చిరాకు వచ్చింది. సో ప్రశాంతంగా బీచ్లో అయితే ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. మా ఆయన్ని అడిగిన వెంటనే గూగుల్లో అయితే సెర్చ్ చేసేసాడు. బెస్ట్ బీచెస్ ఇన్ దుబాయ్ అని కొట్టిన వెంటనే మాకైతే 2 ఆప్షన్స్ చూపించింది. ఒకటి జుమేరా బీచ్, ఇంకొకటి కైట్ బీచ్. రెండు కూడా ఎక్కువ డిస్టెన్స్ ఏం లేవు, పక్క పక్కనే ఉన్నాయి. సో 2 విజిట్ చేద్దామని స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ కార్ పార్కింగ్కి పర్ అవర్ 10 AED అయితే తీసుకున్నారు. సో లోపలికి అయితే వచ్చేసాం. ఫస్ట్ కైట్ బీచ్కి అయితే వచ్చాము. ఇంకా ఇక్కడ ఫుడ్ కోర్ట్, షాపింగ్ స్టాల్స్ అయితే బాగానే ఉన్నాయి. స్విమ్ చేస్తా అనే వాళ్ళు అయితే మీ కాస్ట్యూమ్ అయితే తెచ్చుకోండి. ఇక్కడ చాలా కాస్ట్ ఉన్నాయి, 3000 4000 అలా ఉన్నాయి. సో ఇక్కడ సైక్లింగ్ కూడా చేయొచ్చు రెంట్కి తీసుకొని ఈ రోడ్ పైన. మేమైతే నడుచుకుంటూ బీచ్ దగ్గరికి వెళ్దామని స్టార్ట్ అయిపోయాం. టూరిస్ట్ ప్లేస్ కాబట్టి క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది. నాకైతే ఈ బీచ్ అంతగా నచ్చలేదు. ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలనేసి వచ్చాం కానీ మాకైతే అంత ఏం అనిపించలేదు. ఈవెన్ వాటర్ లోపలికి కూడా దిగలేదు. బయట నుంచే నిల్చొని కొంచెం సేపు అలా అక్కడ ఒక 1/2 అవర్ కన్నా ఎక్కువ అయితే లేము. 1 అవర్కి తీసుకున్నాం కానీ పార్కింగ్, ఒక 1/2 అవర్ అలా స్టే చేసి నాకైతే అస్సలు అక్కడ ఉండాలనిపించలేదు ఆ క్రౌడ్ని చూసేసరికి. ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం మేము. నేనైతే చాలా మూడ్ ఆఫ్ అయ్యాను. బీచ్ అయితే నాకు అసలు ఏం అనిపించలేదు. సో నెక్స్ట్ డే వచ్చేసరికి మా ఆయన ఇంకొక బీచ్కి అయితే తీసుకొని వెళ్ళాడు. మేబీ ఇది కూడా అలానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. అది ఆల్కాన్ బీచ్ అనేసి మా దగ్గర నుంచి ఒక 30 minutes అలా చూపించింది షార్జాలోని. సో ఇక్కడ అయితే పార్కింగ్కి 20 AED తీసుకున్నారు లోపలికి. బయట కూడా పెట్టుకోవచ్చు, దానికి ఫ్రీ పార్కింగ్ ఉంది. మేమైతే లోపల వరకు ఎండ బాగా ఉంది, నడవలేము కాబట్టి సో మేమైతే లోపల వరకు తీసుకున్నాం. దానికి ఒక 20 AED, మా ఇద్దరికి కలిపి 20 AED తీసుకున్నారు. సో 40 AED అయింది ఇద్దరికి. కార్ ఇక్కడ పార్క్ చేసేసి లోపలికి అయితే నడుచుకుంటూ ఇద్దరం స్టార్ట్ అయిపోయాము. అసలు ఇక్కడ బీచ్ అయితే ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది. చాలామంది అక్కడ స్విమ్ చేసేసి వచ్చి ఇక్కడ ఇసుకలో ఇలా పడుకుంటున్నారు. నేనైతే బీచ్ లోపలికి వెళ్ళి చాలాసేపు అక్కడే ఆడుకుంటూ టైం స్పెండ్ చేశాను. ప్రైవసీ కావాలి, ఇంకా ప్రశాంతంగా బీచ్లో ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం నేనైతే ఈ బీచ్ని రికమెండ్ చేస్తాను. సో నెక్స్ట్ నా ఫేవరెట్ సన్సెట్ కూడా స్టార్ట్ అయిపోయింది. సన్సెట్ వచ్చేంత వరకు కూడా మేము బీచ్లోనే ఎంజాయ్ చేసాము. సన్సెట్ వ్యూని కూడా ఎంజాయ్ చేసాము చాలా. సో నాకైతే వచ్చినప్పటి నుంచి ఆ పైకి ఎక్కి చూడాలనే క్యూరియాసిటీ మాత్రం చాలా ఉండేది. పైకి అయితే వచ్చేసాము.
పైకి వచ్చిన తర్వాత వ్యూ అయితే అదిరిపోయింది సన్సెట్తోని. చాలాసేపు అక్కడ కూర్చొని సన్సెట్ వ్యూని కూడా ఎంజాయ్ చేసాము చాలాసేపు అక్కడ. పైన మేము అయితే ఎక్కి ఒక 1 అవర్ అలా ఉన్నాము. కానీ అక్కడ సెక్యూరిటీ అయితే పైకి ఎలో చేసిన ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండనివ్వడు. సెక్యూరిటీ లేనప్పుడు మేము పైకి ఎక్కినాం కాబట్టి మేమైతే ఒక 1 అవర్ అలా ఉన్నాము. సో పైన అయిపోయిన తర్వాత కిందకైతే వచ్చేసాం. ఆ స్కై కలర్ అయితే బాగా అనిపించింది నాకు. సన్సెట్ అయిపోయిన తర్వాత పైన మూన్ కూడా వచ్చేసారు. నేను ఆ వ్యూని కూడా ఎంజాయ్ చేశాను. పైన మూన్ అండ్ స్కై కలర్, కింద శాండ్ అండ్ బీచ్ నాకైతే బాగా అనిపించింది. చాలా ఎంజాయ్ చేసాము. సో మాకైతే 7 వరకు టైం ఉండాలి కాబట్టి 7 వరకు బీచ్ దగ్గరే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అది అయిపోయిన తర్వాత బయటకి అయితే ఎగ్జిట్ అయ్యేటప్పుడు ప్లే గ్రౌండ్ ఉన్నది. చిన్నపిల్లలకి అక్కడ ఫుట్బాల్ నేర్పిస్తున్నారు వాళ్ళ కోచ్. ఎగ్జిట్ అయినప్పుడు ఇక్కడ ఒక బోర్డు ఉంటుంది, బీచ్ టైమింగ్స్ ఇంకా అక్కడ రూల్స్ అన్ని దీని మీద మెన్షన్ చేసి ఉంటుంది. ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే మీకు ఒక సర్ప్రైజ్, డ్రైవింగ్ నేనే చేశాను. ఆఫ్ రోడ్ కాబట్టి నాకు వచ్చినప్పటి నుంచి డ్రైవింగ్ చేయాలనే ఉండేది. సో ఆ డ్రీమ్ అయితే మా ఆయన ఫుల్ఫిల్ చేశాడు. బీచ్ లోపలికి వచ్చాం కాబట్టి ఆఫ్ రోడ్లో నేనే డ్రైవ్ చేశాను. ఎందుకంటే ఇక్కడ లైసెన్స్ లేకుండా అసలు డ్రైవింగ్ సీట్లో కూడా కూర్చోకూడదు, తీసుకెళ్ళి లోపల వేసేస్తారు. సో ఆఫ్ రోడ్ కాబట్టి నేను అక్కడ డ్రైవ్ చేశాను. ఆటోమేటిక్ కార్ కాబట్టి నాకైతే డ్రైవింగ్ చాలా నచ్చేసింది ఇలా చేయడం. ఇంకా గేర్ చేంజ్ చేయాల్సిన అవసరమే లేదు. మేమిద్దరం వచ్చినప్పటి నుంచి చాలా ప్లేసెస్ విజిట్ చేసాము, కానీ ఈ ఆల్కాన్ బీచ్ అయితే మా ఫేవరెట్ అయిపోయింది. చాలా అవర్స్ అక్కడే స్పెండ్ చేసాము. చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా డేస్ తర్వాత. సో మీరైతే దుబాయ్ వస్తే కంపల్సరీగా ఈ బీచ్ని అయితే విజిట్ చేసేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. షేర్ చేసేయండి, లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.